హాయ్ బ్రో. ఎలా ఉన్నారు బ్రో? ఏం చేస్తుంటారు? అది డిగ్రీ కంప్లీట్ జాబ్ సర్చింగ్ ఉన్నారు బ్రో. ప్రస్తుతం మీ ఒంగోలు నియోజకవర్గంలో ఎలా ఉంది రాజకీయం? చాలా బాగుంది. అన్ని బాగా చెప్పిన పథకాలు చేస్తున్నారు. ఓకే, గెలుస్తారా బాలినేని శ్రీనివాస్ రెడ్డి? ఖచ్చితంగా గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు? మాక్సిమం ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది అభివృద్ధి లేదంటున్నారు కదా, దానిపై మీరు ఏమంటారు? అభివృద్ధి అంటే ఇష్టం లేని వాళ్ళకి ఎప్పుడైనా కష్టంగానే అనిపిస్తుంది అన్న. అది ఇష్టాన్ని బట్టి ఉంటది. చేస్తున్నాడు పనులు అయితే మొత్తం చేస్తున్నాడు. ఇష్టం లేనప్పుడు ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఏం చేయలేదు అని వ్యతిరేకంగా ఉంటారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వాలంటీర్స్ కానీ సచివాలయ ఉద్యోగాలు కానీ అన్ని వచ్చినాయి కదా, చాలా మంది ఉద్యోగాలు లేవు, అది లేదు ఇది లేదు అంటున్నారు కదా. వచ్చాను, బాగా చేస్తున్నారు వాలంటీర్స్ అందరూ. ఓకే, అంటే ఇల్లు కానీ అమ్మఒడి కానీ మీకు డిగ్రీ చదివేటప్పుడు వస్తుంది? వచ్చాను, అన్ని వచ్చాయి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి అన్ని అంది. ఏమేమి వచ్చాయి మీ ఇంట్లో పథకాలు? అమ్మఒడి, విద్యా దీవెన అన్ని వచ్చాయి. ఇల్లు వచ్చింది. ఓకే, ఇల్లు గురించి కూడా చాలా మంది అంటారు కదా, చిన్న ఇల్లు ఇస్తున్నాడు, బాత్రూమ్ అంత ఇల్లు ఇస్తున్నాడు అంటున్నారు కదా కొంతమంది. దానిపై చెప్పారన్న చేసుకుంటే బానే ఉంటది, అన్ని బానే ఉంది. ఇల్లు ఒక బెడ్రూమ్, ఒక కిచెన్, హాల్, బాత్రూమ్ అటాచ్. అంటే ఒక సామాన్య కుటుంబానికి అంత సరిపోతుంది కదా? సరిపోతుంది. ఇప్పుడేం ఇంతకు ముందు ఇల్లు లేకుండా అయితే ఉన్నది కన్నా, ఒక ఇల్లు ఉంటది. మళ్ళీ ప్లేస్ ఇల్లు కట్టేస్తున్నారు అంటే చాలా, అది 2 ఇల్లులు ఉంటాయి. అడ్జస్ట్ అవ్వచ్చు, బాగుంటది. ఒక ఫ్యామిలీకి అయితే చాలా బాగుంది ఇల్లు. ఓకే, అంటే ప్రకాశం జిల్లా టైగర్ గా పిలవడే బాలినేని ఈసారి గెలుస్తాడా మరి ఒంగోలు? తప్పకుండా గెలుస్తాడు. అంటే వాళ్ళ కొడుకు కూడా తిరుగుతున్నాడు కదా చాలా యాక్టివ్ గా, బాలినేని ప్రణీత్. ఎలా ఉంది యూత్ టైగర్ అన్న అతను బాగా చేస్తున్నారు. గెలుస్తారా? ఖచ్చితంగా గెలుస్తారు. ఓకే, మీ పేరు? ఏం చేస్తుంటారా? ఎలా ఉంది అక్క? ప్రభుత్వం నుంచి పథకాలను అందుతున్నాయి అక్క? ఏమేమి అందుతున్నాయి మీకు? 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి, ఈ బండి డబ్బులు, పెన్షన్ గాని, మొత్తం అమ్మఒడి కూడా అన్ని. జగన్ పాలన ఎలా ఉంది ఓవరాల్ గా? బాగానే ఉంది. మీది ఏ నియోజకవర్గం? మీ ఎమ్మెల్యే ఎవరు? వాసన్ననా? అంతేనా? అందుబాటులో ఉంటారా మీకు బాగా? గెలుస్తారా ఈసారి? గెలుస్తాడు. ఇల్లు అందిందా? ఇల్లు స్థలాలు ఇళ్ల స్థలాలు మాకేం రాలేదు. అది ఒకటి మట్టికి మాకేమి రాలేదు. పెట్టాను కానీ అమ్మఒడి పథకాలు మొత్తం వచ్చినాయి. మట్టికి వచ్చినాయి అని చెప్పాలి. అవును, జగన్ అన్న గెలుస్తారా పైన? పనులాపరం ఎలా ఉంది? పనులాపరం బాగానే ఉందా? జగన్ నుండి పథకాలను అందుతున్నాయమ్మా ప్రభుత్వం నుండి? ఏమేమి అందుతున్నాయి మీకు? అంటే ఏమేంటి? అమ్మఒడి. మీకు ఏమేమి వచ్చాయి నీకు పర్సనల్ గా? ఇల్లు రాలేదా? వస్తుందా? మళ్ళీ వస్తుందని చెప్పి అమ్మ 45 ఏళ్ళకి డబ్బులు ఇస్తుంటే కొంతమంది టీడీపీలు కానీ కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నారు కదా, వృధాగిస్తున్నాడు డబ్బులు. ఆ డబ్బులు నీకు ఏమైనా ఉపయోగపడ్డా? జగన్ వేసిన డబ్బులు? మరి కొంతమంది అట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఏమంటారు మీరు? ఏమైనా పథకాలు కావాలా నీకు ఎక్స్ట్రా? చేస్తావు మరి ఒకటి ఈసారి? ఎన్ని గెలుస్తారా మళ్ళా? మహిళలందరూ చాలా మంది ఈసారి టీడీపీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, గెలుస్తారా మరి జగన్? ఖచ్చితంగా దేవుడు మీ ఓటైతే వేస్తారు మనస్ఫూర్తిగా. ఓకే, మీ పేరు? ఏం చేస్తుంటారా? ఎలా ఉందన్న ప్రస్తుతం మీ నియోజకవర్గ పరిపాలన కానీ పాలన కానీ? ఇక్కడ ఎమ్మెల్యే గారు బాగానే మంచిగా చేస్తారు. ఆయన సీఎం గారు డబ్బులు కొన్ని మాత్రం ఏం చేస్తారు. బాలినేని గారు బాగానే చేస్తారు. ఓకే, పైన నుంచి నిధులు రాకుండా ఈయన ఏం చేయలేదు. అంటే ఈసారి ఎవరు గెలవచ్చు అన్న అయితే పైన? అంటే పైన జగన్ ప్రభుత్వం బాగలేదు. ఓకే, నిధులు ఏమి రావు. అంటే మీకు ఆటోకు డబ్బులు 10,000 ఇస్తున్నాడే కానీ ఎంత మెయింటెనెన్స్ చేస్తున్నాడు? రోజు నాకు ఆటోలు చాలా గొల్ల అయిపోతుంది. మెయింటెనెన్స్ 10,000కి ఇంకా మేము ఎదురు పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఏమైనా మార్పులు వస్తే బాగుంటుంది అని అనేది? ఇప్పుడు డెవలప్మెంట్ రోడ్లు కంపెనీలు వస్తే బాగుంటుంది కానీ స్టేట్ కానీ ఏదైనా 10,000 అంటే అందరికి ఇస్తా పోతే
ఏం అందరూ సోమరిపోతులు అవుతారే కానీ అందరూ పని మాత్రం ఇంటికాడ ఉంటారు కదా. పని చూపించాలా, పని చూపించి పని చేసుకొని చెప్తే ఓకే. 10,000 వేస్తున్నావు 15,000 వేస్తున్నావు అంటే కరెక్ట్ కాదు కదా. అంటే పని చూపించే బాగుంది, పని చూపిస్తే మంచిగా ఉంది. మీ ఒంగోలు నియోజకవర్గంలో అంటే ఏం అభివృద్ధి జరిగిందంటే అభివృద్ధి అంటే ఏం లేదు. అంటే మినిస్టర్ ఎమ్మెల్యే గారికి డబ్బులు వస్తే కదా పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు. అది అయితే వాసు గారు బాగానే చేస్తారు. కాకపోతే ఇక్కడ పరిస్థితులు బాగాలేదు, అనుకూలించట్లేదు. ఓకే, ఈసారి ఎవరు కలవచ్చాను అయితే ఇక్కడ ఒంగోలు నుండి? పైన అయితే టీడీపీ గవర్నమెంట్. ఎందుకంటే చంద్రబాబు గారు చూసాను ఒకసారి ఆల్రెడీ 3 సార్లు చూస్తే డెవలప్మెంట్ కానీ బాగానే ఉంది. ఆయన పార్టీ పరంగా చూస్తే దామచర్ల గారు గెలుస్తారు. ఇద్దరు బాగానే చేస్తారు, దామచర్ల గారు చేస్తారు, బాలయ్య గారు చేస్తారు. వ్యక్తిగతంగా ఇద్దరు మంచి వాళ్ళే, ఇద్దరు తప్పపడలేదు, మంచి వాళ్ళు చేస్తారు. పై నుంచి ఫండ్స్ వస్తే ఎవరేం చేస్తారు భయ్యా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ గవర్నమెంట్ అయినా సరే పై నుంచి ఫండ్స్ వస్తే ఎవరేం చేయగలుగుతారు. ఇద్దరు బాగానే చేశారు, జనార్దన్ కూడా బాగానే చేశారు. ప్రభుత్వం సహకరించాలంటారు. ప్రభుత్వం సహకరించాలి.